గోదావరి గట్టిన సినిమా తీస్తే సూపర్ హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్. అందుకే ఎన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే గోదావరి తీరం షూటింగులకు పేరు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో గోదావరి గట్టిన నిద్రగన్నేరు చెట్టు ఉంది. ఆ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఎన్నో. అందుకే ఆ చెట్టును సినిమా చెట్టు అని పిలుస్తుంటారు. ఇప్పుడు ఆ చెట్టు కూలిపోయింది. 4-5 సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన నటుడు చనిపోతే ఫలానా నటుడి మరణం అని చెప్పుకుంటాం. అలాంటిది 300కు పైగా చిత్రాల్లో నటించిన చెట్టు గురించి చెప్పుకోకుండా ఉండగలమా? సినిమాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి గోదావరి గట్టున ఉండే ఈ చెట్టు సుపరిచితం. ఎన్నో సినిమాల్లో ఈ చెట్టు కిందనే కీలక సన్నివేశాలు జరిగాయి. ఈ చెట్టు కిందనే ఎన్నో కథలు కీలక మలుపులు తిరిగాయి. ఇప్పుడు ఆ చెట్టు ఏ సినిమాలోనూ కనిపించదు. ఈ మహావృక్షం నీడన ఎన్నో దశాబ్దాలుగా చాలా సినిమాల షూటింగ్లు జరిగాయి. తమ సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో ఈ చెట్టు కనిపించాలని ప్లాన్ చేసేవారు. గోదావరి గట్టున ఉన్న సింగళూరి తాతబ్బాయి అనే వ్యక్తి ఈ నిద్రగన్నేరు చెట్టును సుమారు 150 ఏళ్ల కింద నాటినట్లు స్థానికులు చెబుతుంటారు. ఈ చెట్టు కింద సినిమా షూట్ చేస్తే సూపర్ హిట్టే. అందుకే అగ్ర దర్శకులు, అగ్ర హీరోలు కూడా ఇక్కడికి వచ్చేవారు. 1974లో వచ్చిన పాడి పంటలు సినిమా నుంచి ఇంకా రిలీజ్ కాని రామ్ చరణ్ గేమ్ చేంజర్ వరకు ఈ సినిమా చెట్టు ఓ ఐకాన్ సింబల్. దర్శకులు వంశీ, కె విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్ అని కూడా చెప్తూ ఉంటారు. 150 సంవత్సరాల వయసున్న ఈ చెట్టు చుట్టూ దాదాపు 300 సినిమాల షూటింగ్లు జరగడం విశేషం. మూగ మనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, ఆపద్బాంధవుడు, నువ్వు లేక నేను లేను, రంగస్థలం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో కనిపించింది ఈ సినిమా చెట్టు. వంశీ దర్శకత్వంలో వచ్చిన 18 చిత్రాల షూటింగ్ ఈ చెట్టు ప్రాంగణంలో చేశారు. గోదావరి వరద ఉధృతికి దెబ్బతినకుండా ఈ చెట్టు చుట్టూ రక్షణ ఏర్పాట్లు చేసి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని ప్రకృతి ప్రేమికులు అధికారులు కోరారు. అయితే గోదావరి పోటు ఉధృతంగా ఉండటంతో గట్టు తెగి ఈ చెట్టు నేల కూలిందని ఆ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఈ చెట్టు గురించి తెలిసిన గోదావరి వాసులు సోషల్ మీడియాలో సినిమా చెట్టుతో తమకున్న అనుభవాలను, నేలకోల్పోవడంపై ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.